హాయ్, వెల్కమ్ బ్యాక్ టు జనహిత జానకి. ఎండలు ఎలా ఉన్నా సరే మనందరికీ కంపల్సరీ కదండి సమ్మర్లో అదే ఆవకాయ. ఇవాళ ఆవకాయ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మేము ఎలా చేసుకుంటాం ఊరికే మీకు చూపిద్దామని ఈ ప్రయత్నం. ఇదిగోండి, ఇది తవ్వ అంటారు. 2 తవ్వలో ఆవు పిండి, ఇది 15 మామిడికాయలు కడ్డి. మేము చిన్న రసాలే పెట్టాము ఈసారి. మామూలుగా అయితే కొత్తపల్లి కొబ్బరి అంటారు, అది దొరకలేదు, అందుకని ఈసారి చిన్న రసాలతో పెట్టేసాం. ఇదిగోండి 2 తవ్వల కారం, ఈక్వల్ క్వాంటిటీస్. ఆవు పిండి కారం ఈక్వల్ క్వాంటిటీస్. సమ్మర్ ఇదంతా చూస్తేనే మనకి నోరు ఊరిపోతుంది కదండి. నెక్స్ట్ ఉప్పు ఒకటి వేసి మళ్ళీ ఒక ముప్పావు తవ్వ. ఇదిగోండి చూసారు కదా, మీకు చూపించడం కోసమని ఇలాగా ఆ తవ్వలో అలా చేశాను. ఎవరైనా పెట్టేసుకోవచ్చండి, రాదు అని చెప్పడానికి ఉండదు. ఒక 2 గుప్పిళ్ళు మెంతులు వేసుకోండి, మీ ఇష్టం, ఇంకా కావాలన్నా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 2 గుప్పిళ్ళు, ఫుల్ గుప్పిళ్ళు అయితే 2 సరిపోతాయి. నెక్స్ట్ ఇంకా వెల్లుల్లిపాయలు మీ ఇష్టం. మేమైతే ఒక 1/2 కేజీ వేసామండి, మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. చాలామందికి ఆవకాయలో వెల్లుల్లిపాయ అంటే ఇష్టం ఉంటుంది కదా, అది. ఇంకా మీరు ఎందులో పెట్టాలనుకుంటున్నారో అందులో. మేము ఒక బకెట్లో పెడదాం అనుకున్నామండి, అందుకని ఆ బకెట్లో నూనె పోసాం. ఇక తర్వాత ఇదిగోండి కారం, ఆవు పిండి అవన్నీ కలిపిన మిశ్రమం ఉంది కదండి, అందులో ఇలా నూనె పోసి ఆల్మోస్ట్ ఒక కేజీ. ఫస్ట్ డే మనకి 1 కేజీ నూనె వరకు పడుతుందండి, ఆ తర్వాత మళ్ళీ పడుతుంది. మేము ఈసారి వేరుశనగ నూనెతో పెడుతున్నామండి, కొంతమంది గానుగ నూనెతో కూడా పెట్టుకుంటారు. మేము ఈసారి వేరుశనగ నూనెతో పెడుతున్నాం. ఇదిగోండి ఇంక ముక్కలన్నీ అందులో వేసేసుకొని అవన్నీ ప్లాస్టిక్ బకెట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాం, అంతే. 3వ రోజు మళ్ళీ వీటిని కలుపుతారు. మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. మీ అందరికీ కూడా నోరు ఊరుతుంది అనుకుంటున్నాను. ఇంక ఇవన్నీ ఇందులో వేసి కలిపేసి బకెట్లో పెట్టేస్తాం. ఇది గోదావరి జిల్లాలో స్పెషల్ అండి. గోదావరి జిల్లాలో మేమైతే ఇలా పెట్టుకుంటాం. మీరు ఎలా పెట్టుకుంటారో కూడా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జనహిత జానకి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను.